మా ప్రభుత్వంలో కక్ష సాధింపులు జరిగినాయి. మరి మీ ప్రభుత్వంలో చేసేదేంది? మీ ప్రభుత్వంలో కూడా కక్ష సాధింపులు చేస్తున్నారు కదా, మా కార్యకర్తల మీద కొట్టి కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఎంతవరకు సాధ్యమైన? జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి ఈ విషయంలో. ఎందుకనండి ఎంతమందిని చంపేశారండి? ఎంతమందిని చంపారు వైసీపీ ప్రభుత్వంలో? తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక మీరు చేసిన తప్పుల గురించి మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేయలే, నువ్వు ఫలానది వ్యవహారం చేశావు, దాని లోతుపాతుల గురించి పరిశీలిస్తున్నారు. అంతేగాని ఎవరిని కొట్టలేదే. రఘురామరాజుని తీసుకెళ్ళి, నీ ఎంపీని తీసుకెళ్ళి నువ్వు చంపేయబోయావు. నువ్వు కూటమి ప్రభుత్వంలో మీ వాళ్ళు ఎవరికి అలాంటి హాని జరగలేదే. నిన్నటికి నిన్న అతను నందిగం సురేష్ ఏం చెప్పాడండి? ప్రభుత్వం నన్ను ఏ రకమైన హింస పెట్టలేదని చెప్పాడు జైల్లో పెడితే. నీ ఎంపీ నీకు చెప్పాడు, నీకు సిగ్గుపడు. ఎందుకనంటే నేనేదో కక్ష సాధిస్తారంటానికి నీ ఎంపీని తీసుకెళ్ళి మేము ఏదైనా చేయొచ్చు. చేయలేదే, ఇన్వెస్టిగేట్ చేశారు. నువ్వు అలాంటిది చేసావు, అలాంటి చేసే నీ ఆరోపణలు ఎంతవరకు నిజమనేది చెయ్యాలంటే చంద్రబాబు నాయుడు గారికి అసలుకి నీ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలని ఎమ్మెల్యేలని మొత్తం అసలుకి నీ కూటమి నీ వందిమాగదులందరినీ లోపల వేయాలి. కానీ వేయలేదే, అట్లా ఏం చేయలేదే. ఇప్పటికీ చాలా ఆలోచన పరంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నీకులాగా కక్ష సాధించుకోవాలని దొరికినట్టు లోపలేయడమో చంపేయడం. ఎంతమందిని చంపేవండి? ఎంతమంది ఆడవాళ్ళ మాన ప్రాణాలు దోచుకున్నారు? ఒక్కదానికి ఎఫ్ఐఆర్ రాశారు. అప్పుడు ఉన్న ఎన్ఆర్ఐ పద్మ గారు, రోజా గారు చాలా మాట్లాడారు, ఆడవాళ్ళని గురించి మాట్లాడారు. నిన్నటి కాక మొన్న ఆమె ఏదో జరిగిపోయింది అప్పుడు మాట్లాడలేని ఆమె ఇప్పుడు మాట్లాడడం దేనికి? నువ్వు తిరుపతిలో టిక్కెట్లు అమ్ముకున్నావు, నీ భాగవతం గురించి మరి దేశంలో అందరూ మాట్లాడుకుంటుంటే నువ్వు కూటమి ప్రభుత్వం గురించి విమర్శించే హక్కు నీకుందా అసలు? రోజా గారు, మీరు ఆమె ఏదో సినిమా పక్కీలో మాట్లాడుతున్నాను అనుకుంది, ఆమె బాణి ఆమెది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో బూతులు తిట్టే మంత్రులందరూ ఏమైపోయారండి? కొడాలి నాని కానీ, అంబటరాంబాబు కానీ తిట్టారు. ఇప్పుడు తిట్టి రివైజ్ చేసుకోవడానికి వాళ్ళకి టైం కూడా లేదు, కనపడకుండా పోయారు. కనపడితే ఎక్కడ ఏం జరుగుతుందో ఏం మాట్లాడకుండా. కానీ ఇప్పుడు మా ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అయినా మేము కోరుకునేది ఏంటంటే, ఎవరిని ఆనాడు మన విమర్శించి మన దూషించి మన హింసించిన వాళ్ళని మనం పార్టీలో చేర్చుకోకూడదు. తెలుగుదేశం కార్యకర్తలుగా మా అభిప్రాయం. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి బాబు గారు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు చేస్తారని చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుని వాటి నుంచి బయటపడాలనేది రాజకీయ వ్యూహం. కానీ బయట ఉన్న కార్యకర్తలకు అట్లా ఉండదు. వాడిని కొట్టిన ప్రతి దెబ్బ వాడు కనపడితే మన ప్రభుత్వంలో నుండి మనం వాడితో దెబ్బలు తిన్నాం. వాడు మనకు కనపడితే ఎట్లా ఉంటుందండి? వాడు ఇప్పుడు మళ్ళీ మన మీద అధికారమే కదా. దీన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. అదే జగన్ గారు అంటున్నారు, ఫస్ట్ నా ప్రభుత్వం వచ్చినాక ప్రజలకే నేను కేటాయించాను నా సర్వీస్ అంతా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక నా కార్యకర్తల మీద కక్షకే కేటాయిస్తున్నాడు. ఇప్పుడు 2.0 వస్తుంది మన ప్రభుత్వం. 2.0లో నేను మన కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఇస్తానని మాట్లాడారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేను వస్తాను 2.0 ఇంకా కలగంటున్నారండి. ఏం చేశారని వేయాలండి ఆయనకి? పోనీ ప్రజల దగ్గర నేను ప్రభుత్వం గెలుస్తుందని ఆయనకి నమ్మకం ఉండొచ్చు. ఏం చేశారని, ఏమి అభివృద్ధి చూపించారని, ఎవరు సేద తీయారని నీకు ఓటేస్తారు? పోలవరం అయ్యిందా? ఇక్కడ ఉన్న రాజధాని తయారైందా? నువ్వేం చేసావు? చివరికి ఉన్న రాజధానిని 3 ముక్కలు ఆట ఆడుకొని దాన్ని లేకుండా నిర్వీర్యం చేసావు. పోలవరం రీటెండర్ అన్నావు, దాన్ని వెనక్కి నెట్టేశావు. ఈ రెండింటినీ కూడున్నట్లయితే అసలు కూటమి కాదు, నీ ప్రభుత్వంలోనే అసలు ఆంధ్రప్రదేశ్ చాలా హై రేట్లో ఉండేది. అంటే అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికే కాకుండా మన ఏపీలో 3 ప్రాంతాలని అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో 3 రాజధానులు ప్రకటించడం జరిగిందని చెప్పి మాట్లాడారు. కరెక్టే కదా. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారండి? 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. అసలు అభివృద్ధి చేసిన ప్రాంతం ఒకటి చెప్పమనండి. ఈవెన్ ఆయన కడప కూడా చేసుకోలేకపోయాడు కదండి. పులివెందులు కూడా నిన్నగాక మొన్న వెళ్తే ఆయన మీద రాళ్ళు వేశారు కదా. నువ్వేం చేసావని అంటే పలానా చోట చేశానని నువ్వు చెప్పి నేను ఇది చేశాను, పలానా ప్రదేశం డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఏది డెవలప్ అయిందండి? ఎక్కడయింది? ఇదేనా ఒక్క ప్రదేశం చెప్పమనండి. వైజాగ్ని మొత్తంగా నువ్వు కబ్జా చేయాలని చూసావు. నువ్వు విజయసాయి రెడ్డిని పెట్టుకున్నావు, వాళ్ళని పెట్టుకున్నావు, సజ్జలను పెట్టుకున్నావు. వీళ్ళు అందరూ కలిసి విశాఖని బోడిగుండు చేసేసారు. శుభ్రంగా మేసేశారు అంతా ఏమీ లేకుండా. విశాఖపట్నం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఇదివరకు హైదరాబాద్ ఎలాంటిదో మన విశాఖపట్నం కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద వనరు. అట్లాంటి దాన్ని భూ కబ్జాలు చేసి అక్కడ
హింసా రాజకీయాల్ని ప్రేరేపించి భూములన్నింటినీ స్వాహా చేశారు కదండి. ఇవాళ ఏముంది అక్కడ చేయడానికి? ఆ ఎయిర్పోర్ట్ భూములను కూడా లాగేసుకున్నారని చెప్పి పెట్టారు కదా. ఆయన రాజశేఖర్ రెడ్డి ఆయన సిఎస్ ఆయన కొడుకు పేరున చేసుకున్నారని. మరి ఇవన్నిటినీ విశ్లేషించుకుంటూ వీటన్నిటి మీద దర్యాప్తు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికి 10 సంవత్సరాల కాలమైనా సరిపోదు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఆరోపణ చేసినప్పుడు దాని లోతుపాతుల్లోకి వెళ్ళాలంటే అవన్నీ వాళ్ళు క్రమబద్ధీకరించుకొని చాలా జాగ్రత్తగా చేసుకున్న ఆస్తిపాస్తుల్ని ఊరికినే చూడగానే వాళ్ళ పేరుని రాసుకోవాలా. వాటికి ఉన్న వాటిలన్నింటినీ వాళ్ళ ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని, రెవెన్యూని అన్నీ ఆకట్టుకుని ఏ రకంగా చేసుకుంటే మనం వాటిని పొందగలమనే రకంగా కబ్జా చేశారు. మళ్ళీ వాటిని అన్నిటినీ మనం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే చాలా వ్యవహారం నడుస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి పేరున భూమి ఉందంటే దాన్ని మార్చడానికి ఎంత టైం పడుతుందండి? మన భూమి మనకుంటేనే మన కాగితాలు ఇవ్వాలంటే 2-3 నెలలు తిరుగుతున్నాం వాటి చుట్టూతా. మరి అట్లాంటి కబ్జాలు అయిపోయినవన్నీ తిరిగి తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడపాలంటే చాలా టైం తీసుకుంటుంది. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టకుండా కేంద్రంతో సయోధ్య కుదుర్చుకొని కేంద్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలని, ఎంపీలని రోజు ఢిల్లీ పంపిస్తున్నారు. ఆయనేమో ఆడుకోవడానికి కాదు. ఆంధ్రప్రదేశ్కి వనరులన్నింటినీ ఈయన మొత్తం ఎటు లేకుండా దారులు మూసారు. దానికి వాళ్ళ ఆర్థిక సహాయం చేస్తే ఆంధ్రప్రదేశ్ని మనం కొంచెం ఉన్నత స్థితిలోకి తీసుకువెళితే తర్వాత గాడిలో పడిన తర్వాత మనకి ఎవరు అవసరం ఉండదు. మనము ఈ ఉన్న వాటిని అన్నిటినీ క్రమబద్ధీకరించుకొని ప్రతి చంద్రబాబు నాయుడు గారి ఆశయం పేదవాడిని ఉన్నతంగా చేయాలి. ప్రతి 50 మంది పేదవాళ్ళకి ఒక ఎన్ఆర్ఐ దత్తత తీసుకుని వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్తో ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆయన ఆశయం తీరాలని ఆయనకి దగ్గరగా ప్రజలు చెరువుగా ఉన్నారు. అయితే మీరు చెప్పిన సూపర్ 6 అమలు అనేది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. చెయ్యను అనే మాట అవాస్తవం అండి. చెయ్యను అనేది ఆయన డిక్షనరీలో లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. ఈయనలాగా పిచ్చ మాటలు చెప్పి పిచ్చ కబుర్లు చెప్పి కాలం గడుపుకోవడం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే సచివాలయాలు ఏర్పాటు చేసి ఏ పని కావాలన్నా సరే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు అదే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి మరీ ఇంకా ప్రజలకి చేకూరులో ఉండాలని చెప్పేసి వాట్సాప్ గవర్నర్ అనేది తీసుకొచ్చారు. మరి ఆ వాట్సాప్ గవర్నర్ అనేది ఏది పెట్టినా సరే పని చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది జనం. కాకపోతే ఇది మరి అధికారులతో తప్పు ఉందా లేకపోతే ప్రభుత్వంలో తప్పు ఉందంటారు ఈ వాట్సాప్ గవర్నర్ అనేది? నేను విశ్లేషించుకోలేదండి. అది నాకు పెద్దగా అంటే నేను దాని గురించి అంటే గవర్నెన్స్ వచ్చిందని చెప్పారు కానీ నేను ఇంకా మేము కూడా కొన్ని కాగితాలు సబ్మిట్ చేయాల్సి ఉంది. మేము దానిలో నుంచి ఇంటికి సంబంధించినవి ఏవో కాగితాలు తెచ్చుకోవాలి. వాటికి నేను ఇంకా దాని లోతుల్లోకి వెళ్ళలేదు, పరిశీలించలేదు. అంటే అదే అది చేస్తుంది. ఇంటికే వచ్చేదానికి మనం ఫోన్లోనే చూసుకుంటే మొత్తం ఫోన్ వాట్సాప్ ద్వారానే అవుతుందని చెప్పి కదా గవర్నర్ వాట్సాప్ బెనిఫిట్ ఉంటుంది. కానీ అది కూడా లేకుండా ఇంట్లోనే చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసింది. కానీ అది సరిగ్గా చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అధికారుల్లో తప్పు ఉందంటారా? అంటే అది ఏదైనా కొంచెం టైం తీసుకుంటుందేమోనండి అవడానికి. అధికారుల అలసత్వం కూడా కొంచెం ఉండదు. ఇక్కడ ఒకటి మాత్రం విశ్లేషించుకోవాలండి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే కదా ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా ఏం చెప్తున్నామంటే ఉన్న ఉద్యోగస్తులందరినీ మార్చాలంటే వాళ్ళని ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గరైనా వెయ్యాలి కదా. కానీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వ పందాలో నడుస్తున్నారనేది మా అభిప్రాయం. ఎందుకనంటే మేము కూడా 2-3 చోట్ల ఆఫీసులకు వెళితే వర్క్ తీరు అదే ఉంది. ఎవరైనా డబ్బుకే పనులు అవుతున్నాయి, ఉచితంగా ఎవరు చేయట్లేదు. దేనికి ఏ పని అడిగినా ఎంత అనేదే బేరం మాట్లాడుతున్నారు. అంటే ఇది మేము కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం కాదు, అంటే కొంత పర్యవేక్షణ లోపం కూడా ఉందేమోనని నేను అనుకుంటున్నాను. అంటే అసలు నిన్న బాబు గారు కూడా అదే విషయం విశ్లేషించారు. ఎందుకనంటే మీరు పనితీరుని కొంచెం మెరుగుపరుచుకోవాలి. పేదవాళ్ళందరూ మనని కావాలని గెలిపించిన తర్వాత వాళ్ళ అవసరాలు ప్రజా అవసరాలని తీర్చడం కోసం మనం వచ్చాం. కాబట్టి వాళ్ళ పనులన్నింటినీ వేగవంతంగా అయ్యేట్లుగా చూడాలని చెప్పారు. మేము కూడా అట్లాంటి కొంచెం ప్రభుత్వం లోతుగా పరిశీలన చేసి ఇట్లాంటి అవకతవకలు జరగకుండా ప్రజలకి మేలు జరిగేట్లుగా చూస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం.